గతించిన వారంలో మనం విన్న మాటలు అందరికీ జ్ఞాపకం అనుకుంటున్నాను. మనం ఎవరి గురించిన మాటలు మనం ధ్యానం చేస్తున్నాం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సో ఇది గతించిన 2 వారాల్లో మనం అదే టాపిక్ 2 భాగాల్లో మనం మాట్లాడుకున్నాం. ఈ 3వ వారంలో మనం ప్రవేశింపజేసాం. మరి దేవుడు మనకు మరొక తరుణాన్ని అనుగ్రహించాడు, విలువైన సంగతుల్ని మరి ఈరోజు కూడా మనం ధ్యానం చేద్దాం. లేదా గతించిన దినాల్లో మనం విన్న మాటలు చక్కగా మనం అందరి మనసులో ఉన్నాయని అనుకుంటున్నాను. ఆ వారంలో చదువుకున్న మాటను మరొకసారి మనం చదువుకొని మరి మనం ముందుకెళ్ళాం. పిల్లల ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 17-19 వచనాలు మన కొన్ని మాటలు మనం చూద్దాం. పిల్లలు ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. That the Lord spake unto me, saying, Thou art to pass over through the coast of Moab this day. And when thou comest nigh over against the children of Ammon, distress them not, nor meddle with them, for I will not give thee of the land of the children of Ammon any possession, because I have given it unto the children of Lot for a possession. ప్రభు యొక్క సత్యవాక్యాన్ని మన ఆలోచన ఇశ్రాయేలు జనాంగానికి మోషే గారి ద్వారా మరొకసారి దేవుడు ఆ వాక్య భాగాన్ని దేవుడు హెచ్చరించి మాట్లాడుతున్నాడు. అంటే మీరు ప్రవేశించే దేశము ఈ అరణ్య మార్గం నుంచి మీరు మోయాబు పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఈ 6 దేశం దాటగానే అమోరీల భూభాగం వస్తుంది. ఆ భూభాగంలో మీరు వెళ్ళగానే వారిపైన ఎలాంటి ఆలోచన కలిగి ఉండొద్దు, వారి దూషణ మాటలు మాట్లాడొద్దు, యుద్ధం చేయొద్దు. ఎందుకంటే ఆ భూభాగంలో ఉన్నవారు లోతు సంతానానికి చెందినవారు. మోయాబీడే కానీ అమ్మోనీయుడే కానీ లోతు సంతానం గురించిన మాటలు మనం గతించిన 2 వారాల నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నాం. లోతు యొక్క సంతానమే మోయాబీలు, అమ్మోనీయులు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఇంతకీ మోయాబీ ఎవరంటే లోతు యొక్క పెద్ద కూతురు యొక్క కుమారుడు. చిన్నదాని కుమారుడేమో బెన్నమ్మి యొక్క సంతానమే. అంటే బెన్నమ్మే మూల పురుషుడు అమ్మోనీయులకు అని మాటలు గతించిన 2 వారాల నుంచి మనం వింటున్నాం కదా. ఈ వాక్య భాగాన్ని మనం ఒకసారి ఏమంటున్నాడు దేవుడు, ఆ భూభాగంలో మీరు ప్రవేశిస్తున్నారు కదా, 6 దేశాలు మీరు దాటుతున్నారు. ఆ భూభాగంలో మీరు దాటగానే అక్కడ సరిహద్దులన్నీ కూడా చూడగానే అది అమ్మోనీల భూభాగం. అక్కడికి వెళ్ళగానే మోయాబు సంతానమే కానీ అమ్మోనీల భూభాగం కానీ మనకు ప్రకటన గ్రంథంలో 2వ వ్యాపంలో మనం చూసుకున్నాం. ఆ సరిహద్దు భాగాలకు చేరగానే వారితో ఎలాంటి యుద్ధం పెట్టుకోవద్దు, ఎలాంటి కలహం పెట్టుకోవద్దు. ఆ భూభాగాన్ని లోతు సంతానానికి నేను స్వాస్థంగా ఇచ్చాను, అక్కడ మీకు ఎలాంటి ఆస్తులు నేను ఇవ్వను అని క్లియర్ కట్గా దేవుడు చెప్పేసినట్టుగా గతించిన వారంలో మనం విన్నాం. అంటే లోతు గారు సేవించిన దేవుడు యెహోవా దేవుడే, అబ్రాహాం గారు సేవించిన దేవుడనే యెహోవాయే. కానీ జనరేషన్ ఏమైపోయిందో అనేది గతించిన వారంలో మనం విన్నాం. అంటే రాను ఏమైపోయిందంటే లోతు సంతానంలో ఈ మోయాబీలే కానీ అమ్మోనీలే కానీ మనం పర్టికులర్గా అమ్మోనీల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వారు మొలెకు అనే ఒక దేవతను ఏర్పాటు చేసుకొని అన్ని దేవతల వైపు తిరిగిపోయినట్టుగా గత వారంలో ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే జనరేషన్ మారుతున్న కొద్ది ఏమైపోతుంది, మన తల్లిదండ్రులు ఒక దేవుని ఆరాధించినప్పుడు మనం ఏమైపోతుంది, బై బర్త్ క్రిస్టియన్లో వచ్చాం కాబట్టి మనం ఆటోమేటిక్గా దాంట్లో నుంచి వచ్చాం. సత్యమైన దేవుడు తర్వాత మనం తెలుసుకున్నా కానీ ఒక జనరేషన్ మన వెనుక ఉన్నవారు వాళ్ళు ఏ రీతిగా అయితే దేవుని ఆరాధించారో వారి ప్రకారంగానే మనం వస్తున్నాం. కానీ లోతు యొక్క సంతానం నిజమైన దేవుని ఎరిగి వారిని సేవించిన తన జనరేషన్ వారు, తన తర్వాత వచ్చిన కుమారులు మాత్రం అలా లేరు. వారు అన్ని దేవతల వైపు తిరిగిపోయినట్టుగా మనం గతించిన వారిలో మనం ప్రాముఖ్యమైన విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంతానాన్ని దేవుడు వారు చేసిన తప్పుడు ఆలోచన ఏదైతే ఉందో దేవుడు మరొకసారి ద్వితీయోపదేశకాండలో ఏమన్నాడంటే, వారు నీ సరిహద్దుకు వచ్చినప్పుడు, మీరు భూభాగంలోకి వెళ్ళినప్పుడు మీరు అన్నపానాలు తీసుకుని వచ్చి వారిని సందర్శించాల్సిన వారు బిలామును ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని శపించడానికి అతనికి బహుమానాలు ఇచ్చేశారని ఆ అమ్మోనీల గురించి దేవుడు ఇండైరెక్ట్ గానే అక్కడ చెప్తున్నాడు. మనకు సంఖ్యాకాండాలు చూస్తూ ఉంటే మోయాబీలు కనబడుతూ ఉంటారు, కానీ ఇక్కడ పర్టికులర్గా వారి వెనుకాల ఉంది అమ్మోనీలు కూడా ఉన్నారని ద్వితీయోపదేశకాండలో మనం చూసుకున్నాం. ఆ విషయాలు మనకు మనసులో ఉన్నాయి కదా. ఈరోజు ఇంకొక కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాం పిల్లలు. సొలొమోను గారు సైతము త్రిప్పబడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే తన వివాహం చేసుకున్న వాళ్ళు వారు ఉన్నారు. చివరికి అమ్మోనీల దేవతను వారు యెరూషలేముకి తీసుకొచ్చినట్టుగా వారి దేవతల విగ్రహాలను ఏర్పాటు చేసుకుని ఆయన సైతం త్రిప్పి వేసినట్టుగా వారి యొక్క స్త్రీలను, వారి యొక్క బిహేవియర్ ఏంటో మనకు అర్థమైపోయింది. ఇంకా కొన్ని విలువైన మాటలు పర్సనల్గా మనం ధ్యానం చేస్తున్నప్పుడు పిల్లల, వీరు చెరలోనికి వెళ్ళకంటే ముందుగా మోషే గారి తర్వాత నాయకత్వం వహించింది యెహోషువ గారు. పాలు తెన్నులు ప్రపంచ దేశాన్ని స్వాస్థంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ భూభాగాలు ఏర్పడిన తర్వాత అక్కడ ఎప్పుడైతే వీరు మళ్ళీ దేవుణ్ణి విడిచిపెట్టారో, దేవునికి ఐగనిస్ట్గా మారిపోయారో, దేవుడు ఏం చేశారంటే వీరిని దోచుకునే వారికి అప్పగించేశారు. అంటే ఐగుప్తు బానిసత్వమే కాదు, వీరు చాలా మంది చేతిలోకి వెళ్ళిపోయారు ఇజ్రాయేల్. ఇప్పుడు చిన్న చిన్న పొరపాటు చేయడం,
అయిష్టకరం కార్యాలు చేయడానికి దేవుడు విసిగిపోయి వారి మీదకి ఎవరినో ఫిలిష్తీయులను పంపించడం, అమ్మోనీయులను పంపించడం, మోయాబీయులను పంపించడం, ఇలా చాలా మందిని మిద్యానులో పంపించడం, ఇలా చాలా మందిని జనరేషన్ దేవుడు పంపిస్తూ ఉన్నాడు. వారి కొంతకాలం వారికి దాసులుగా ఇశ్రాయేలు మారిపోతున్నారు. అలాంటి కొన్ని సందర్భంలో ఒకానొక సందర్భంలో అమ్మోనీయులు కూడా వారి మీద దండెత్తి వచ్చాల్సిన పరిస్థితి వచ్చింది న్యాయాధిపతుల కాలంలో. అలా యెఫ్తా అనే ఒక ప్రవక్త మనకు ఒక న్యాయాధిపతి కనబడుతూ ఉంటాడు. అతన్ని తరిమేస్తారు. చివరికి ఆయన్నే బేస్ చేసుకుని ఆయన్నే నాయకుడిగా నిలబెట్టుకుని యుద్ధానికి సంసిద్ధం అవుతూ ఉంటారు. ఎవరు? ఇశ్రాయేలు. ఎవరి మీదకి అంటే అమ్మోనీయుల మీదకి. అమ్మోనీయులు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ మీదకి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు నాయకుడు లేడని ఇశ్రాయేల్ ఉన్న పెద్దలందరూ కలిసి యెఫ్తాను పిలిపించుకుంటారు. యెఫ్తా వచ్చి అప్పుడు అమూల్యమైన మాటలు, కొన్ని విలువైన సంగతులు యెఫ్తా పలుకుతున్నాడు. ఏం మాట్లాడుతున్నా చూద్దాం. ద్వితీయోపదేశకాండం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా అమ్మోనీయులు యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించడానికి పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయడమని యెఫ్తాతో చెప్పిరి. సరిపోతుంది పిల్లలు. ఇక్కడ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి అమ్మోనీయులు సంసిద్ధమైపోయారు. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న 3వ భాగంలో కూడా అమ్మోనీయుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎవరి కాలంలో ఉన్నట్టు? న్యాయాధిపతుల కాలంలో. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చిన తర్వాత అరణ్య మార్గంలో ఉన్నప్పుడు వీరు సందర్శించడానికి రాలేదు. వీరిని తప్పించడానికి బిలామును ఏర్పాటు చేసుకున్నారు. వారి వెనుకాల అమ్మోనీయుల హస్తం ఉందని మనకు అర్థమైపోయింది. ఇలా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వచ్చిన తర్వాత యెహోషువ గారి కాలం అయిపోయిన తర్వాత కొంతకాలానికి దేవుడిని నిజంగా ఎరగని సమాజం వచ్చేసింది. దేవుడిని ఎరగని వారిని, అలాంటి తరం వచ్చిన తర్వాత దేవుడు ఏంటంటే వారిని అనేకమైన అన్యశతులకు అప్పగించేశారు. అందులో భాగంగానే ఇక్కడ కూడా అమ్మోనీయులు వారి మీదకి దండెత్తి వస్తున్నారంట. ఇశ్రాయేలు మీదకి దండెత్తి వస్తున్నారు. అలా దండెత్తి వచ్చినప్పుడు మాకు న్యాయాధిపతి ఎవరు లేరు, అధిపతి ఎవరు లేరని యెఫ్తాను పిలిపించుకొని టోబు దేశంలోకి వెళ్ళి అక్కడ నుంచి అతను తీసుకొని వచ్చి ఇతన్ని అధిపతిగా పెట్టుకుని అమ్మోనీయుల మీద యుద్ధానికి వరకు సంసిద్ధం అవుతున్నారు. ఎందుకంటే శత్రువులు పొంచి ఉన్నారు కనుక వీరికి అధిపతి ఎవరు లేరు. అందును బట్టే యెఫ్తాను పిలిపించుకున్నారు. అలా పిలిపించుకున్న సందర్భంలో యెఫ్తా యుద్ధానికి వెళ్ళకంటే ముందుగా ఒక రాజుతో, అమ్మోనీయుల రాజుతో కొన్ని మాటలు తెలియజేస్తుంది. ఆ మాటలు కింద చూద్దాం. 12వ వచనం నుంచి అమ్మోనీయుల రాజునద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదికి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగుతున్నాడంట పిల్లరా. ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు ఈ మాట? యెఫ్తా తన దూతలు పంపించి అమ్మోనీయుల రాజును అడుగుతున్నాడు, నువ్వెందుకు నా మీదకి యుద్ధంకి వస్తున్నావు? నేనేం చేశాను? నాకు నీకు ఏం జరిగింది? అంటే ఇశ్రాయేలుకు అమ్మోనీయులకు ఏం విభేదం జరిగిందని నువ్వు యుద్ధంకి వస్తున్నావు అని అడుగుతున్నాడు. అంటే అమ్మోనీయుల భాగము మనకు ఎక్కడెక్కడ కనబడుతుందో వాటన్నిటి కూడా మనం గ్యాదర్ చేస్తున్నాం. ఇక్కడ కూడా కొన్ని విలువైన సంగతులు అంటే పిల్లలు మనం ఇందాక మనం మొదటి భాగంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అమ్మోనీయులు, మోయాబీలు ఏ సరిహద్దులో ఉన్నారో బైబిల్ మ్యాప్లో మనం చూసుకున్నాం. మరొకసారి ఆ 2వ మ్యాప్లోకి వచ్చేది పిల్లలు. చివరి గ్రంథంలో ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత 2వ మ్యాప్ నుంచి చూసారు పిల్లలు. 2వ మ్యాప్ ఏసీ ఆఫ్ ది 2వ మ్యాప్ మనకు రైట్ సైడ్ లో కనబడుతుంది చూసారు పిల్ల. మోయాబీలు, అమ్మోనీయులు కనిపిస్తున్నారు కదా. రైట్ సైడ్ అరబియా పైన పెద్ద అక్షరాలతో కనబడుతుంది కదా. మోయాబీలు, అమ్మోనీయులు. ఈ భూభాగాన్ని ఎవరు స్వాతంత్రించుకున్నారు? ఈ లోతు సంతానమైన ఈ 2 కుటుంబాలు వారికి స్వాస్థ్యంగా పొందుకున్నారు. గతించిన వారంలో మరొక ప్రముఖమైన విషయాన్ని తెలియజేసింది ఏంటంటే ఇశ్రాయేలు ఇంకా ఐగుప్తు బానిసత్వంలో ఉండగానే దానికంటే ముందుగానే దేవుడు వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చేస్తాడు, వారికి దేశాన్ని ఇచ్చేస్తాడు. అంటే ఇందులో కాపురం ఉండని. నిజం చెప్పాలంటే సమస్త దేశాలన్నీ కూడా యెహోవా వశంలో ఉన్నాయి. భూభాగము దేవుంది, ఆయన మనకు ఇస్తున్నాడు. అందులో భాగంగానే ఈయన అమ్మోనీయులకు ఇచ్చేశాడు. ఇలా భూభాగాన్ని స్వతంత్రించుకున్న తర్వాత కొంతకాలానికి పిల్లరా, ఇక్కడ చరిత్రమైన విషయం ఏంటంటే కొంతకాలానికి ఈ అమ్మోనీయుల దగ్గర, ఈ అమ్మోనీయులకు మోయాబీలకు మధ్యలో 2 నదీ ప్రాంతాలు ఉంటాయి. ఆ నదీ ప్రాంతాలని అమ్మోనీయులు పట్టేసుకుంటారు. అమ్మోనీయులు మోయాబీలు నివసించే ప్రాంతంలో 2 నదుల ప్రాంతాలు ఉంటాయి. అక్కడ ఆ నదీ ప్రాంతాలు కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం. అర్నోను, యబ్బోకు, ఈ 2 నదీ ప్రాంతాలని అమ్మోనీయులు పట్టేసుకుంటారు. ఎవరు పట్టేసుకుంటారు?
అమ్మోరీలు పట్టేసుకుంటారు. ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? అమ్మోనీల గురించి మాట్లాడుకున్నాం. అంత ముందు ఎవరి గురించి మాట్లాడుకున్నాం? అమాలేకుల గురించి మాట్లాడుకున్నాం. తర్వాత అమ్మోనీల గురించి మనం మాట్లాడుకున్నాం. మూడో భాగంలో మనం ఉన్నాం. ఈ అమ్మోనీయులు మోయాబీలు మధ్య ఉండే భూభాగము, ఈ నివసించే ప్రాంతంలో ఈ అర్యోకు, ఇక్కడ మాట్లాడుకున్నాం అర్నోను, యబ్బోకు, అర్నోను, యబ్బోకు, ఈ రెండు నది ప్రాంతాల్ని అమ్మోరీలు ఆక్రమించుకున్నారు. వారితో యుద్ధం చేసి ఆక్రమించుకున్నారు. ఇవన్నీ మనసులో ఉన్నాయి కదా. ఇప్పుడు అరణ్య మార్గంలో వస్తున్నారు, ఇశ్రాయేలు పాలకుల ప్రపంచ దేశం నుంచి వస్తున్నప్పుడు ఆ సరిహద్దుకు రాగానే దేవుడు ఏమన్నారు వీరితోని? ఆ భూభాగంలోకి వెళ్ళొద్దు, వారితో కలం చేసుకోవద్దు అన్నాడు. అదే కదా. సో ఈ మన ద్వితీయోపదేశకాండము మళ్ళీ వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీతో వారు అంటే అన్నపానం తీసుకొచ్చి మిమ్మల్ని పరామర్శించకుండా వారు ఏం చేశారు? మిమ్మల్ని శపించడానికి బిలామును ఏర్పాటు చేసుకొని పూనుకున్నారు, బహుమానాలు ఇచ్చి ఆ విధంగా పూనుకున్నారని దేవుడు అన్నాడు. అందుకని వారు ఏమన్నాడు? వారిలో 10వ తరమైన కానీ ఇశ్రాయేల్ సమాజంలో, యెహోవా సమాజంలో చేరకూడదని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే అఖండితంగా చెప్పేశాడు. ఇలా ఉంది కదా పిల్లగా. ఇలా పాలు తేనెల ప్రపంచ దేశానికి వెళ్తున్నప్పుడు ఈ మోయాబులు కానీ అమ్మోనీల భూభాగంలోకి ఇశ్రాయేల్ వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళలేదు. అంతేకాదు పిల్లరా, చాలా సందర్భం ఏదోము భూభాగంలోకి వెళ్తున్నప్పుడు ఏదోము రాజుకు పర్మిషన్ కొరకు వీళ్ళు అప్లై చేసుకుంటారు. అంటే మేము ఇట్లా వెళ్ళిపోతాము, ఇశ్రాయేల్ ఈ భూభాగంలో నుంచి వెళ్ళిపోతాం అంటే ఏదోము రాజు తిరస్కరిస్తాడు. ఆ రీతిగానే ఈ వీరిని కూడా పర్మిషన్ ఇస్తే వీరు కూడా తిరస్కరిస్తారు. కానీ అమ్మోరీలో ఉన్నారు చూసారా పిల్లరా, వీరు అమ్మోరీల గురించి మాట్లాడుతున్నారు. వీరేం చేస్తారంటే ఈ అమ్మోనీయులు మోయాబీలు మధ్యలో ఉండే ఈ రెండు ప్రాంతాలు అర్నోకు యబ్బేకు, ఈ రెండు నది ప్రాంతాలని ఎవరు కాపురం ఉంటున్నారు? ఇప్పుడు అమ్మోరీలు ఆక్రమించుకున్నారు. వీరితో యుద్ధం చేసి ఎవరి దగ్గర? అమ్మోనీయుల దగ్గర యుద్ధం చేసి ఆ రెండు ప్రాంతాలని వీరు ఆక్రమించుకున్నారు. అక్కడ కాపురం ఉంటుంది ఎవరు? ఇప్పుడు అమ్మోరీలు కాపురం ఉన్నారు. ఇలా వెళ్తూ ఉంటే వీరేం చేశారంటే ఇశ్రాయేల్ మీద యుద్ధం చేయడానికి వచ్చేసారు. వాళ్ళు ఎవరు వచ్చారు? అమ్మోరీలు వచ్చేసారు. అప్పుడు దేవుడు ఏమనంటే వారితో యుద్ధానికి సంసిద్ధం చేశాడు. వారితో యుద్ధం చేసి వారితో గెలిపొంది ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. ఎవరి భూభాగాన్ని? అమ్మోరీల భూభాగాన్ని. అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఈ సందర్భంలో యోప్తా గారి సందర్భంలో ఇప్పుడు యుద్ధానికి వచ్చే వారు ఉన్నారు చూసారా, అమ్మోనీలు యుద్ధానికి వస్తున్నారు చూసారా. వీరు యుద్ధానికి వచ్చినప్పుడు వీరు యోప్తా గారిని ఏర్పాటు చేసుకొని యోప్తా గారు అంటారు, నీకు నాకు ఏం జరిగిందని నువ్వు యుద్ధానికి వస్తున్నావు అంటే, వీళ్ళు అమ్మోనీలు ఏం చేస్తారంటే, నాకు అంటే మీరు ఏదైతే ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నారో, మీ పితరులు ఏదైతే భూభాగాన్ని ఆక్రమించుకున్నారో, ఏది అర్నోకు యబ్బేకు ఆ భూభాగం ఉన్నాయి చూసారా, ఆ నది ప్రాంతాలు, అవి మాకు ఇచ్చేయండి అని అమ్మోనీలకు పిటిషన్ పెట్టుకుంటారు. దాని వరకు మేము వచ్చామని చెప్తాను. అంటే ఇంచుమించు 300 సంవత్సరాల క్రితం ఇజ్రాయేల్ దాన్ని ఆక్రమించేసుకున్నారు. అమ్మోనీలతో యుద్ధం చేసి ఆక్రమించుకున్నారు. అక్కడ మన ఎన్ని గోత్రాలు ఉన్నాయి మనకు ఇశ్రాయేలులో? 12 గోత్రాలు ఉన్నాయి. భూభాగాన్ని పంచుకున్నప్పుడు లేవీలను వేరేగా పెట్టి దేవుడు అందరికి పంచిచ్చారు కదా. అలా రూబేనులకును ఇంకా చాలా గోత్రాలు ఉన్నాయి కదా, 11-12 గోత్రాల్లో. అందులో చాలా మందిలో ఈ ఒక గోత్రానికి ఈ భూభాగం వచ్చేసింది. గాదు గోత్రానికి ఆ భూభాగం వచ్చేసింది. ఏది? ఈ అమ్మోరీలు ఏదైతే ఉన్నారో ఆ భూభాగం వచ్చేసింది. ఇంచుమించు 300 సంవత్సరాల నుంచి వారు అక్కడ కాపురం ఉంటున్నారు. ఈ న్యాయాధిపతుల కాలం వచ్చేసరికి పాలు తేనెల ప్రపంచ దేశానికి వచ్చేసరికి భూభాగాన్ని పంచుకున్నారు కదా. అలా పంచుకున్నప్పుడు అమ్మోరీల భూభాగం ఎవరికి వచ్చిందంటే గాదు గోత్రానికి వచ్చేసింది. గాదులకు అలాగే రూబేను గోత్ర భాగానికి వచ్చేసింది. అలా గాదుకి ఎక్కువ స్వాస్థ్యం వచ్చేసింది. అక్కడ వీళ్ళు కాపురం ఉన్నారు. 300 సంవత్సరాల తర్వాత అమ్మోనీయులు దండెత్తి వస్తున్నారు ఆ భూభాగం మాకు కావాలని. ఎందుకు? ఒకప్పుడు వీరు అక్కడ కాపురం ఉన్నారు. అమ్మోరీలు ఏం చేశారంటే వారిని యుద్ధం చేసి ఆ రెండు నది ప్రాంతాలను వీరు ఆక్రమించుకున్నారు అమ్మోరీలు. ఇలా అరణ్య మార్గాన్ని వెళుతున్నప్పుడు అంటే వీరు రాకముందుగానే ఇజ్రాయేల్ పాలు తేనెల ప్రపంచ దేశానికి రాకముందుగానే అరణ్య మార్గంలో ఉన్నప్పుడు అంతకన్నా ముందే అమోరీలు దాన్ని ఆక్రమించేసుకుని అక్కడ కాపురం ఉంటున్నారు. వీరు మార్గం గుండా వెళ్తున్నప్పుడు అమ్మోనీల భూభాగం కానీ మోయాబీల భూభాగంకి వచ్చినప్పుడు దేవుడు ఏమనంటే ఆ భూభాగంలో మీరు వారి గురించి ఆశించొద్దు, ఏమీ మీకు ఇవ్వను, ఎందుకంటే అది లోతు సంతానం అని క్లియర్గా చెప్పేశారు కదా. ఇలా వెళ్తున్నప్పుడు అమ్మోరీల భూభాగానికి వచ్చేస్తారు. అలా వస్తున్నప్పుడు ఏంటంటే వారు యుద్ధానికి సంసిద్ధం అయిపోయారు. వాళ్ళు శత్రువులు కదా. దేవుడు ఏంటంటే వారితో యుద్ధం చేయండి, ఆ భూభాగాన్ని వారు యుద్ధం చేసినప్పుడు వారిని గెలుపొంది వారి భూభాగాన్ని ఆక్రమించేసుకుంటారు. ఇజ్రాయేల్ ఆక్రమించుకున్నారు. అలా పాలు తేనెల ప్రపంచ దేశానికి పూర్తిగా వచ్చేసిన తర్వాత ఆ భూభాగాన్ని పంచుకున్నప్పుడు గాదు గోత్రంకి వచ్చేసింది, గాదు రూబేను గోత్రాలకు వచ్చేసింది. అలా వచ్చిన భూభాగం గురించి 300 సంవత్సరాల తర్వాత ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చేసారని. ఇప్పుడు న్యాయాధిపతుల కాలంలో యుద్ధం చేయడానికి వచ్చేసారు. ఎవరు? అమ్మోనీయులు. ఎందుకంటే దేవుడు అప్పుడప్పుడు వీరిని విడిచిపెడుతున్నాడు.
ఇప్పుడు దేవుడు కంప్లీట్గా వారి పక్షం లేరు, వీరంటే భయం లేకుండా అయిపోయింది. అప్పుడప్పుడు తప్పు చేయడం బట్టి ఎవరో వచ్చి వీరిని ఆక్రమించుకుంటున్నారు, ఇస్రాయేలు నలిగిపోతున్నారు, వీరు వెంటనే వారు దోచుకుని చేతిలోకి అప్పగింపబడుతున్నారు. ఆ రీతిగానే వీరు ఏం చేస్తారంటే వీరిని ఎప్పుడు కూడా ఒక తప్పుడు ఉద్దేశంతోనే అమ్మోనీయులు ఆలోచిస్తున్నారు. అంటే వీరు నశించిపోవడం ఇష్టం, వారిని నలగగొట్టడం ఇష్టం, అలాంటి కోవకు చెందినట్టుగానే ఆలోచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే దేవుడు విడిచిపెట్టాడో ఆ సమయంలో అమ్మోనీయులు వచ్చి వీరితో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీరికి అధిపతి లేరు, న్యాయాధిపతి లేరు. అలాంటి సందర్భంలో అధిపతులు వీరు పెద్దలందరూ ఏం చేశారంటే యొప్తాను తెప్పించుకుని యొప్తా మాట్లాడుతున్నారు, నీకు ఎందుకు యుద్ధానికి వస్తాను మాతో అని. అప్పుడు అమ్మోనీయుల రాజు మాట్లాడుతున్న మాట చూడండి పిల్లలు, 11వ వచనం చూడండి. అమ్మోనీయుల రాజు 11వ అధ్యాయం, న్యాయాధిపతులు 11వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు యోర్దాను వరకును నా దేశం ఆక్రమించుకున్నందునే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనం సమాధానంగా ఉండనట్లు ఆ దేశంలో మరలా మాకు అప్పగించుమని యోప్తా పంపిన దూతలతో సమాచారము చెప్పాను. ఇప్పుడు అర్థమవుతుంది కదా, అంటే ఎవరు ఆక్రమించుకున్నారంట? ఇశ్రాయేలు, అంటే ఇశ్రాయేల్ ఆక్రమించుకున్నారంట. ఇతను ఏం మాట్లాడుతున్నాడంటే ఆ భూభాగం మాదయ్యా అంటున్నాడు. కానీ దేవుడు ఒక మాట చెప్పేశాడు, మీరు మోయాబు ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు ఇందాక మనం చదువుకున్న మాట 17వ వచనం, 2వ అధ్యాయము 17-19 వచనాలు, ఆ సంతానము లోతు సంతానికి ఇచ్చేసాను, ఆ స్వాస్థాన్ని అంతా కూడా లోతు సంతానికి ఇచ్చాను, మీకు ఏమాత్రం కూడా ఇవ్వను అన్నాడు. అంటే మోయాబులకు సంబంధించిన దాంట్లో కానీ అమ్మోనీలకు సంబంధించిన దాంట్లో కానీ ఇశ్రాయేలు తీసుకోలేదని మనకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. కానీ ఈ భూభాగం ఏదైతే ఉందో, ఈ ఇక్కడైతే మాట్లాడుతున్నాడో అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు యోర్దాను వరకు ఆ భూభాగాలంట అవి మావి మాకు ఇచ్చేయండి అని అమ్మోనీలు అడుగుతున్నారు. అంటే వీరు అమ్మోనీ దగ్గర నుంచి తీసుకోలేదు, అంతగా ముందే అమ్మోనీలను మోయాబులను వారి మీదకి దండెత్తి వెళ్ళి ఆ అమ్మోనీయులు వారితో యుద్ధం చేసి ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. వీరు పాలుతెనల ప్రజల దేశానికి వెళ్తున్నప్పుడు అప్పటికి అమ్మోనీలు ఆ భూభాగంలో కాపురం ఉంటున్నారు. ఇజ్రాయేలు అమ్మోనీలతో యుద్ధం చేశారు, అమ్మోనీలతో చేయలేదు. ఎందుకంటే వారు లోతు సంతానం, నీ సహోదరుని యొక్క సంతానం కాబట్టి వారితో యుద్ధం చేయొద్దని దేవుడు ముందుగానే చెప్పాడు కనుక ఆ భూభాగం గురించి 300 సంవత్సరాల తర్వాత అమ్మోనీయుల రాజు అడుగుతున్నాడు పిల్లల. అప్పుడు యోప్తా పలుకుతున్న మాట చూడండి పిల్లలు. అంతటా యోప్తా మరలా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి ఇట్లనెను, యోప్తా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలు మోయాబీలు దేశంనైనను అమ్మోనీయుల దేశంనైనను ఆక్రమించుకొనలేదు, ఇశ్రాయేలుల ఐగుప్తుల నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచిన కాదేశులు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలు ఏదోము రాజునొద్దకు దూతలు పంపి నీ దోషం గుండా పోవుటకు దయచేసి నాకు సెలవు ఇమ్మని అడగగా ఏదోము రాజు ఒప్పలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమైన పంపిరి గాని అతడును నేను సెలవియ్యనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలు కాదేశంలో నివసించి తర్వాత వారు అరణ్య ప్రయాణం చేయించు ఏదోముల యొక్కయు మోయాబుల యొక్కయు దేశం చుట్టూ తిరిగి మోయాబులకు తూర్పున ఉన్న కానాన్ దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు, అర్నోను మోయాబులకు సరిహద్దు కదా. మరియు ఇశ్రాయేలు అమోరీల రాజైన సీహోను హెష్బోను యుద్ధకు దూతలు పంపి నీ దేశం ఉండే మా స్థలంలోకి మేము పోనట్టు దయచేసి సెలవు అతని యుద్ధ మనవి చేయగా సీహోను ఇశ్రాయేలు నమ్మక తన దేశం నుండి వెళ్ళిపోనీయక తన చెరులందరినీ సమకూర్చుకొని యహాసులో దిగి ఇశ్రాయేలుతో యుద్ధం చేశాను. అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనములను ఇశ్రాయేలు చేతికి అప్పగింపక వారు ఆ జనమును అంతం చేసిన తర్వాత ఆ దేశ నివాసమైన అమోరీల దేశమంతయు స్వాధీనపరుచుకొని అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకు అరణ్యం మొదలుకొని యోర్దాను వరకు అమోరీల ప్రాంతాలన్నింటినీ స్వాధీనపరుచుకుని ఎవరి భూభాగాన్ని స్వాధీనపరుచుకున్నారంట? అమ్మోరీల భూభాగం అన్నాడు. అంటే అప్పటికి ఎవరు కాపురం ఉంటున్నారు అక్కడ? అమ్మోరీలు కాపురం ఉంటున్నారు. అంటే వీరు ఈ కొంతకాలం తర్వాత ఇంచుమించు అక్కడ సంవత్సరాల గురించి చెప్తున్నారు చూడండి పిల్లలు. కిందికి చూద్దాం, కిందికి చూద్దాం పిల్లలు. 26వ వచనం చూడండి పిల్లలు. 26వ వచనం. ఇశ్రాయేలీయులు యెఫ్సోలోను హెష్బోనులోను దాని ఊర్లలోను అరోయేరులోను దాని ఊర్లలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలంలో నీవేళ వాటిని పట్టుకోనలేదు అంటున్నాడు. అంటే ఇజ్రాయేలు ఇంచుమించు 300 సంవత్సరాల క్రితమే దాన్ని ఆక్రమించుకున్నారు, అందులో కాపురం ఉన్నారు. అంటే ఇజ్రాయేల్ ఆక్రమించుకోకుండా ముందుగా అక్కడ ఎవరున్నారంటే అమ్మోరీలు ఉన్నారంట. అదే కదా మనం చదువుకున్నది ఇందాక, ఇక్కడ కింది భాగంలో మనం చదువుకున్నది. అక్కడ అమ్మోరీలు ఉన్నారు, వారితో దేవుడు యుద్ధం చేసి ఆ భూభాగాన్ని ఇజ్రాయేలుకు అప్పగించేశాడు. వారు అమ్మోరీలు ఎవరితో యుద్ధం చేశారు? అమ్మోరీలు అంతకన్నా ముందు అమ్మోరీల మీదను
మోయాబుల మీద యుద్ధం చేసి ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. కానీ దారి గుండా వెళ్తున్నప్పుడు అమ్మోనీయులు యుద్ధం చేయడానికి వచ్చేసారు కనుక దేవుడు వాడి పక్షాన యుద్ధం చేసి ఇజ్రాయేల్ పక్షాన యుద్ధం చేసి ఆ భూభాగాన్ని ఇజ్రాయేల్కు స్వాస్థంగా ఇచ్చేశాడు. అందులో 300 సంవత్సరాల నుంచి ఇజ్రాయేల్ కాపురం ఉంటున్నారు. ఈ విషయం తెలిసిన ఎవరు కూడా సహించి తెగించి ముందుకు రాలేదు ఇజ్రాయేల్తో యుద్ధం చేయడానికి. బాలాకు కానీ మోయాబీల రాజు బాలాకు కానీ ఏ రోజు తెగించి రాలేదు. అలాంటిది నువ్వు అమ్మోనీయులకు రాజుగా ఉన్న నువ్వు ఇశ్రాయేలుకి ఎందుకు వస్తున్నావని యొప్తా గట్టిగా మాట్లాడేస్తున్నాడు. అంటే 300 సంవత్సరాల నుంచి మేము కాపురం ఉంటున్నాం, మా తాతల కాలంలో ఎవరో ఆక్రమించుకున్నారు వాడిని, అప్పటి నుంచి లేని ఇప్పుడు ఎందుకు వస్తున్నావు అన్నట్టుగా యొప్తా మాట్లాడుతున్నాడు. అంటే అమోరీలకు ఏంటంటే ఆ రోజున్న అమోరీలతో యుద్ధం చేయలేదు, అక్కడ ఓడిపోయారు, దాని స్వాస్థను వదులుకున్నారు. అమోరీలతో వెళ్తున్నప్పుడు అమోరీలు అడ్డుగా వచ్చారు కాబట్టి ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. ఇలా 300 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అమోరీల విధానం ఎలా ఉందంటే హీనంగా ఉంది. అంటే ఎప్పుడు చూసినా ఇశ్రాయేల్ నుంచి ఏదో ఆక్రమించుకోవాలని, వారిని ఆశించిన దాన్ని వారు పొందుకున్న దానికి ఏ విధంగా వారిని దూషించాలని, నలగగొట్టాలని, వారు చెడిపోతే చూడాలని ఒక విధానం కలిగిన వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు పిల్లలు. ఇంకా కొన్ని మాటలు చూడండి పిల్లలు. అదే 11వ అధ్యాయం 28వ వర్షం చూడండి పిల్లలు. అయితే అమ్మోనీయుల రాజు తనతో చెప్పిన మాటలకు లేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యుద్ధకు సాగాను. సరిపోతుంది పిల్లలు. ఇంకా కిందికి వచ్చిన పిల్లలు 33వ వర్షం చూడండి. అనగా అరోయేరు మొదలుకొని నీతుకు వచ్చే వరకు బేర్కేదా మేము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేశాను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా అణచివేయబడ్డారు. సరిపోతుంటారు. చివరికి యొప్తాకి దేవుడు గొప్ప విజయాన్ని, అఖండమైన విజయాన్ని చేకూర్చేశాడు. ఎందుకంటే వీరు అన్యాయంగా వచ్చేసారు. వీరి అమ్మోనీయులతో ఇశ్రాయేలుకి ఎలాంటి తెగింపులు లేవు, పంతాలు లేవు, కక్షలు లేవు. కానీ అమ్మోనీయుల దృష్టి ఏంటంటే ఇశ్రాయేలు బాగుగా ఉంటే చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఎప్పుడో వారికంటే ముందు 300 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ ఆక్రమించుకున్న భూభాగం మీద అమ్మోనీయులు దృష్టి పెట్టేశారు. అలా కొంతకాలానికి వచ్చి ఇశ్రాయేల్తో యుద్ధం చేయడానికి వస్తుంటే ఇశ్రాయేల్ ఏం చేస్తుంటే యోప్తాను నాయకునిగా పెట్టుకుని, అధిపతిగా పెట్టుకుని వీరితో యుద్ధానికి వెళ్తున్నారు. అప్పుడు యోప్తా పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఎప్పుడో సంపాదించి పోగొట్టుకున్న దాన్ని 300 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్తో యుద్ధం చేసి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీరి యొక్క విధానం ఎలా ఉందంటే వారు అమ్మోనీయులతో ఓడిపోయారు, అప్పుడు కోల్పోయారు, వారి స్వాస్థ్యం కానే కాదు ఇప్పుడు. కానీ దేవుడు ఏం చేశాడంటే అమ్మోనీయుల నుంచి ఏది తీసుకోవద్దు, అది లోతు యొక్క సంతానం, నీ సహోదరుని యొక్క సంతానం, అలాంటి వారితో నువ్వు ఏది ఆశించొద్దు అన్నాడు. ఇలా వీరు ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ ఆక్రమించుకొని 300 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నప్పుడు కొంతకాలానికి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్మోనీయులు ఇశ్రాయేల్ యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు వీరి పక్షం నుండి, ఇశ్రాయేల్ పక్షం నుండి వారికి భీకరమైన యుద్ధంలో అఖండమైన విజయాన్ని చేకూర్చేశారు. ఇశ్రాయేల్ మీద ఎప్పుడు కూడా అమ్మోనీయుల దృష్టి చెడుగానే ఉంది పిల్లల. ఇంకొక కొన్ని మంచి మాటలు మనం చూద్దాం పిల్లల. కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లల. ఎస్కేల్ గ్రంథం 25వ అధ్యాయం. ఎస్కేల్ గ్రంథం 25వ అధ్యాయం 1 నుంచి 3 వచనం మనం చూద్దాం పిల్లల. మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు, నరపుత్రుడా అమ్మోనీయుల తట్టు ముఖం త్రిప్పుకొని. ఇప్పుడు ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎస్కేల్ గారితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నరపుత్రుడా అమ్మోనీయుల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గూర్చి మాట ప్రవచింపుము. అమ్మోనీయులారా ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు ఇశ్రాయేలు దేశము పాడు చేయబడిన కాలము యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొని వచ్చి తిరిగి గనుక అన్న పిల్లల. ఇక్కడ మంచి పాయింట్ చెప్తున్నాడు. అంటే అమ్మోనీయులకున్న నేచర్ ఏంటో మనకు అర్థమైపోవాలి పిల్లల. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? అమ్మోనీయుల గురించి మాట్లాడుకున్నాం. గతించిన 2 పాటలలో 2 భాగాల్లో మనం ఏం మాట్లాడుకున్నామో దానికంటే వేరు వేరే మాటలు, ఇంకా లోతైన మాటలు మనం ఈరోజు మాట్లాడుకున్నాం. అంటే న్యాయాధిపతుల కాలంకి వచ్చినా కానీ వీరు తీరు మారట్లేదు, ఇశ్రాయేల్ మీకు దండెత్తి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, యుద్ధానికి వచ్చేసారు ఏకంగా న్యాయాధిపతుల కాలంలో. ఇది ఇక్కడ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లలు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే అమ్మోనీయులకున్న విధానం తెలియజేస్తున్నాడు. ఒకప్పుడు అంట నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, నా పరిశుద్ధ స్థలం ఏది పిలువబడేది? పరిశుద్ధ స్థలంగా ఏది పిలువబడేది ఆ రోజుల్లో? యెరూషలేము దేవాలయం పిలువబడేది కదా పిల్లలు. యెరూషలేము దేవాలయం పిలువబడేది.
ఆ నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు ఇశ్రాయేల్ దేశము పాడు చేయబడిన కాలము. ఇశ్రాయేల్ దేశం ఎప్పుడు పాడు చేయబడ్డది? మనం రాజుల చరిత్ర జ్ఞాపకం చేసుకున్నాం కదా. రాజుల చరిత్ర జ్ఞాపకం చేసుకున్నాం. ఎంతమంది రాజులు ఉన్నారు ఇశ్రాయేలుకు? ఎంతమంది రాజులు ఉన్నారు? 19 రాజులు ఉన్నారు. అందరి పేర్లు గుర్తున్నాయి కదా మీకు? అని గుర్తున్నాయి కదా? మళ్ళీ వచ్చే వారం మళ్ళీ మనం పెట్టుకుందాం, టెస్ట్ పెట్టుకుందాం, సరేనా? ఇశ్రాయేల్ రాజు 19 రాజులు ఉన్నారు. ఇశ్రాయేల్ రాజులు 19 అయిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ కూడా ఎవరి చెరలోకి వెళ్ళిపోయారు? అష్షూరు చెరలోకి వెళ్ళిపోయారు. ఏ కాలం అది? 722. అది గుర్తుండిపోవాలి. వీరు పట్టుబడిన కొంతకాలానికి ఎవరు వెళ్ళిపోయారు చెరలోకి? యూదులు వెళ్ళిపోయారు. యూదులకు ఎంతమంది రాజులు ఉన్నారు? 20 మంది. అంటే ఒక రాణితో పాటు 20 మంది రాజులు వచ్చేసారు. వారు చెరలోకి వెళ్ళిన రోజులు, సంవత్సరాలు గుర్తున్నాయి కదా. ఏ సంవత్సరంలో చెరలోకి వెళ్ళిన అంటే 3 దఫాలుగా వెళ్ళిపోయినట్టుగా మనకు గతించిన దినంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3 దఫాలుగా దాడి జరిగింది. ఎవరు దాడి చేశారు? బబులోను రాజైన నెబుకద్నెజర్ దాడి చేశారు. మొట్టమొదటి దాడి ఎప్పుడు జరిగిందన్నారు? 605, 606. అది జరిగిన 8 సంవత్సరాలకు రెండవ దాడి జరిగింది. ఏ సంవత్సరం అది? 597 నుండి 500 ఎప్పుడు జరిగింది? 9 సంవత్సరాలకి రెండో దాడి జరిగింది. మూడో దాడి జరిగింది ఎప్పుడు? 586, ఇంచుమించు 11 సంవత్సరాల తర్వాత మూడో దాడి జరిగింది. ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే దేవుడైన యెహోవా అమ్మోనీల వైపు అటు ముఖం తిప్పుకొని వారి గురించి ఇలా మాట్లాడయ్యా. ఏమిటయ్యా అంటే, నా పరిశుద్ధమైన స్థలము ఆ యెరూషలేము దేవాలయం అపవిత్రపరచబడినప్పుడు ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళినప్పుడు, అంతేకాదు యూదులు కూడా చెరలోనికి వెళ్ళినప్పుడు అంట, మీరేం చేశారంటే వారు ఆ స్థితిగతులన్నీ చూసంట వీరు సంతోషించనని చెప్పుకున్నారంట. ఎప్పుడైనా గుర్తుంచుకుని పిల్లలు, శత్రువు కృంగిపోయినా కానీ బాధలో ఉన్నా కానీ, బాధలో ఉన్నా కానీ, ఇక్కట్లో ఉన్నా వారిని చూసి సంతోషించొద్దు. మనం అదే నేర్చుకుంటాం సందర్భాల్లో. ఇక్కడంటే ఇజ్రాయేల్ కానీ యూదులు కానీ చెరలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆయన దేవుని యొక్క పరిశుద్ధమైన స్థలం యెరూషలేము దేవాలయం పాడైపోయిన సందర్భాన్ని చూసుకున్నాం కదా. ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలంట, ఈ అమ్మోనీలు, పర్టికులర్గా ఈ అమ్మోనీలంట దాన్ని చూసి సంతోషిస్తున్నారంట. అదే మాట మాట్లాడుతుంది చిన్నపిల్లల. ఆ కాలంలో పాడు చేయబడిన కాలంలో యూదా వారి చెరలోకి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక నేను మిమ్మల్ని తూర్పున నుండి మనుషులకు స్వాస్థ్యంగా అప్పగించెదను. వారు తమ డేరాలను మీ దేశంలో వేసి మీ మధ్య కాపురమందురు. వారు మీ పంటలను తిందురు, మీ పాలు త్రాగుదురు. నేను రబ్బా పట్టణంలో ఒంటెలు పాసాలగా చేసేదను, అమ్మోనియ దేశమును గొర్రెలదొడ్డిగా చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు చేతులు చరచుకొని కాళ్లతో నేలను తన్ని ఇశ్రాయేలు శ్రమను చూచి మీ మనసులో తిరస్కారం కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లు నేను మీకు విరోధినైతిని అంటున్నాడు పిల్లలు. వీళ్ళు ఏం చేశారంట? వారు కష్టకాలంలో ఉన్నప్పుడు అంట వీళ్ళు చప్పట్లు కొడుకుంటున్నారంట. చేతులు చరుచుకుని అంటే చప్పట్లు కొడుతున్నారంట. కాళ్ళు నేలకు తన్నుకొని సంతోషంగా ఉన్నారంట. ఇశ్రాయేలు నశించిపోతున్నప్పుడు కానీ, బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నప్పుడు కానీ, యూదులు చెరలోకి వెళ్ళిపోతున్నప్పుడు కానీ, యెరూషలేము దేవాలయం పాడైపోతున్న సందర్భం చూసి అలా సంతోషిస్తున్నారంట. మనం కూడా కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాం పిల్లలు. ఎదుటోడికి కష్టం జరిగితే సంతోషించే లక్షణాలు మనలో కూడా అప్పుడప్పుడు కనబడుతూ ఉంటాయి. అది కాదంట పిల్లల. దేవుడు పరిశుద్ధుడు కదా. దేవుడు పరిశుద్ధుడు. తన పిల్లలు కూడా ఆ రీతిగానే ఉండాలని కోరుకుంటాడు. ఎదుటోళ్ళు నష్టంలో ఉన్న, కష్టంలో ఉన్న దేవుడు మీరు సంతోషించండి అని కోరుకోడు పిల్లలు. అదే మాట మాట్లాడతారు. సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం పిల్లలు. 24 చూడండి పిల్లలు. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఇది ఇలా ఉంచుకోండి. సామెతలు 24 10. సామెతలు 24 నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సున ఉల్లసింపుకము అంటున్నారు పిల్లల. అర్థమవుతుంది కదా. అంటే ఇశ్రాయేలు నష్టంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, యూదులు చెరలోకి వెళ్ళిపోతున్నప్పుడు, యెరూషలేము కూలిపోతున్నప్పుడు వీరంట అక్కడే పక్కన ఉన్న అంటే చుట్టుపక్కల దేశాలే కదా అమ్మోనీలంట వీరిని చూసి సంతోషిస్తున్నారంట, చప్పలు కొడుతున్నారంట, ఆనందగానంతో అంటే సంతోషంతో ఉన్నారంట. వీరు శత్రువు కదా, శత్రువు ఎంచుతున్నారు. కానీ దేవుడు ఏమనంటే ఇజ్రాయేల్తో ఒకటే మాట చెప్పేశాడు, వారు లోతు సంతానం, వారితో యుద్ధం చేయొద్దు అన్నాడు. కానీ వీరు మంచిగా ఉన్న, దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం మంచిగా ఉన్నా కానీ అమ్మోనీలకు తీరు బాగాలేదు పిల్లలు. వారు ఏం చేశారంటే ఇజ్రాయేల్ని శపించడానికి బిలామును ఏర్పరచుకున్నారు ముందులో. అంతేకాదు కొంతకాలం వచ్చేసరికి, రాజుల కాలం వచ్చేసరికి వెళ్ళి అనేక మంది స్త్రీలు ఇందులోకి రావడమే కాకుండా ఇజ్రాయేల్లోనికి దేవతలను తీసుకుని వచ్చేసారు.
న్యాయాధిపతుల కాలంలో యోక్త గారి కాలంలో మనం చూసుకున్నాం. అంటే ఇశ్రాయేలు మీద యుద్ధం చేయడానికి సాక్షాత్తు వచ్చేస్తున్నారు. గతించిన దినాల్లో మనం విన్న మాట ఏంటంటే లోతు యొక్క సంతానం లోతు దేవుడైన యెహోవాను ప్రేమించాడు, యెహోవాను పూజించాడు. అలాంటి కోవకు చెందిన వారు దేవుని విసర్జించి విగ్రహాలు పెట్టుకున్నారు, దేవతలను ఏర్పాటు చేసుకున్నారు. అందులో పేరు ఏమన్నా అంటే మోలేకు అన్నాం. ఇంకా 2 పేర్లు మనం జ్ఞాపకం తీసుకున్నాం కదా, మెల్కోము, మెలెకు. ఇలా వాటిని ఏర్పాటు చేసుకొని ఆ పేరు పెట్టుకున్న ఒకటే దేవత వారిని దేవుణ్ణి విసర్జించి, దేవుడైన యెహోవాను విసర్జించి అన్ని దేవతల వైపు తిరిగిన సమాజాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదంట వీరికి ఉన్న ఒక ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు కష్టంలో ఉన్నప్పుడు కానీ, యూదులు కష్టంలో ఉన్నప్పుడు కానీ వీరిని చూసి సంతోషిస్తున్నారంట. దేవుడు ఆ మాట ఏమంటున్నాడంటే శత్రువు పడినప్పుడు అంట మనం సంతోషించొద్దంట. ఏమంటున్నాడు కిందికి చూడండి, ఇంకో మాట, యెహోవా అది చూసి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో అంటున్న పిల్లలు. ఇంకా కిందికి చూడండి పిల్లలు, దుర్మార్గులను నువ్వు చూసి నువ్వు వ్యసన పడకము, భక్తిలో ఎడల మత్సర పడకము అంటున్న పిల్లలు. ఒక మనమైన కానీ అన్యాయంగా ఎవరినైనా చూసి ఇది తప్పు జరిగిపోయింది కానీ అతన్ని అసహించుకోవద్దంట పిల్లలు, అసహించుకోవద్దంట. మన వారి కష్టాల్లో ఉన్న బాధలో ఉన్న దాన్ని చూసి సంతోషించొద్దంట. దేవుడైన యెహోవా అంట బహుశా ఆ కీడు వాని మీద నుంచి తప్పించి అది మన మీదకి తీసుకొని రావచ్చు అని ముందుగానే జాగ్రత్త చెప్తున్నాడు పిల్లలు. అంటే దేవునికి ఉన్న లక్షణాలు ఏంటంటే గొప్ప లక్షణాలు పిల్లలు. దేవునిలో కల్మషం లేదు, ఆయన పిల్లలకి కూడా కల్మషం లేకుండానే ఉంచాలనుకున్నాడు. మనలోనే ఇలాంటి భావాలు ఉంటే మనం ఎదుటి వారికి ఏం చెప్పించగలుగుతాం, ఎదుటి వారికి ఏం నేర్పించగలుగుతామని ముందుగానే దేవుడు తెలియజేస్తున్నాడు పిల్లలు. ఇజ్రాయేల్ ఏమనంటే వారితో ఏమి యుద్ధం చేయొద్దన్నాడు, కానీ వీరు బాగానే ఉన్నారు, కానీ అమ్మోనీయుల తీరు బాగాలేదు. యూదా వారు పడిపోయినప్పుడు కానీ, ఇశ్రాయేలు కూలిపోయినప్పుడు కానీ వారిని చూసి సంతోషిస్తున్నాడట. ఇంకొక మాట చూద్దాం పిల్లలు, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం పిల్లలు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి. నా జీవము తోడు మోయాబు దేశము సొదొమ గొమొర్ర వలెను, సొదొమ పట్టణం వలెను, అమ్మోను దేశము గొమొర్ర పట్టణం వలెను అగును. అవి ముళ్ళ చెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును. నా జనులలో శేషించు వారు ఆ దేశములను దోచుకొందురు అంటున్న పిల్లల. ఇక్కడ మాట్లాడేదంటే పిల్లరా, మనము అమ్మోనీయుల గురించి మాట్లాడుతున్నాం, మోయాబీయుల గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈ రోజు మనం మాట్లాడుకున్న మాట్లాడేదంటే అమ్మోనీయుల గురించి మాట్లాడుతున్నాం. ఈ అమ్మోనీయులు కూడా ఇశ్రాయేలు గురించి కానీ యూదుల గురించి దూషణ మాటలు మాట్లాడుతున్నారంట. అక్కడ ఏమంటున్నాడు, శత్రువు పడిపోయినప్పుడు అంట మనం ఏం చేయాలంట, అసహించుకోవద్దంట, సంతోషించొద్దంట. వీరు ఇశ్రాయేలు కూలినప్పుడు కానీ, యూదా వారు కూలినప్పుడు కానీ వారిని చూసి సంతోషించి చప్పట్లు కొట్టి చప్పటి చేతులు చరుచుకొని కాళ్ళు దున్ని సంతోషించేశారంట. వీరికున్న చెడ్డ లక్షణాలు అలాంటివి. అంతేకాదంట ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారంటే వారంట అమ్మోను వారు పలికిన దూషణ మాటలు నాకు వినబడుతున్నారంట. అంటే ఇశ్రాయేలు మీద ఏంటి దూషణ మాటలు మాట్లాడుతున్నారు వీరు. ఎవరు? అమ్మోనీయులు. వీరికున్న చెడ్డ లక్షణాల్లో మరొక లక్షణం బయటపడింది అన్నట్టు. అంటే మన పక్కన ఉన్న వారు సంతోషంగా ఉంటే ఓర్వలేని పరిస్థితిలో ఉన్నారు అన్నట్టు. ఎవరు? అమ్మోనీయులు. ఓ చెడ్డ లక్షణం వీరిలో ఉంది. మొట్టమొదటి అలసిపోయిన వారు అరణ్య మార్గంలో వెళ్ళిపోతుంటే అబ్రాహాం సంతానమే కదా వారు. ఇశ్రాయేల్ అంటే అబ్రాహాం సంతానమే కదా. ఇస్సాకు గారు, ఇస్సాకు నుంచి వచ్చిన వారు యాకోబు వారు, యాకోబు యొక్క కుమారులే ఇశ్రాయేలు జనాంగం. మరి లోతు గారు, లోతు నుంచి వచ్చిన జనాంగమే అమ్మోనీయులు. మరి అలాంటప్పుడు వీరందరూ కూడా చివరిగా ఒకటి జనరేషన్ నుంచి వచ్చిన వారు కదా, ఒక తాత కుటుంబమే కదా. మరి అలాంటప్పుడు మరి మావాడు వస్తున్నాడని అన్నపానాలు ఇచ్చి సంతోషించాల్సింది పోయి వారిని దూషించడానికి పూనుకున్నారంట, శపించడానికి పూనుకున్నారంట. బిలాంను ఏర్పాటు చేసుకుని నీకు బహుమానం ఇస్తాం, నువ్వు గొప్ప ప్రవక్తవు కదా, ఆ ఇశ్రాయేలును శపించయ్యా అని బిలాంను ప్రోత్సహించారంట వెనుకుండి. ఎవరు? అమ్మోనీయులు. మళ్ళీ మనం చూసుకున్న మాట ఏంది, వీరు కూలిపోతున్నప్పుడే కానీ, యెరూషలేము పరిశుద్ధమైన స్థలము అపవిత్రపరచబడుతున్నప్పుడు కానీ, యూదులు చెరలోకి వెళ్ళిపోతున్నప్పుడు కానీ వీరు సంతోషిస్తున్నారంట. అంతేకాదంట ఇశ్రాయేలు ప్రజల్ని కానీ, యూద ప్రజల్ని కానీ దూషణ మాటలు మాట్లాడుతున్నారంట. అమ్మోనీయులకు ఉన్న చెడ్డ లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం. మరి దేవుడు అంటున్నాడు, ఇవన్నీ చూస్తున్న దేవుడు విడిచిపెడతారు వాళ్ళంటివన్నీ. అంటే వీరికి చెడ్డ లక్షణాలు. హీన స్థితిలో ఉన్నప్పుడు, న్యాయాధిపతుల కాలంలో మనం చూసుకున్నాం, హీన స్థితిలో ఉన్నప్పుడు వారు దేవునికి దూరంగా ఉంటున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారు, చాలా మందికి దోచుకునే వారికి అప్పగించేశారు. అందులో భాగంగా వీరేం చేశారంట, అలాంటి స్థితిగతుల్లో అధిపతి లేడు, రాజు లేడు. అలాంటి స్థితిగతుల్లో అమ్మోనీయులు యుద్ధం చేయడానికి వచ్చేసారంట వారి మీదికి. అప్పుడు యోక్తో ఏర్పాటు చేసుకుని దేవుడు పలికిన మాటలు మనం విన్నాం.
చివరికి ఆ యుద్ధంలో దేవుడు వారికి విజయాన్ని చేకూర్చేశాడు. అంటే ఎప్పుడు చూసినా ఇశ్రాయేలే కానీ యూదులే కానీ వారిని తక్కువగా చూడడం, వారు నశించిపోవడం, వారిని తప్పుడు ఆలోచన కలిగే ఈ అమ్మోనీలు ఆలోచించినట్టుగా మనకు అర్థమవుతుంది పిల్లరా. కొంతకాలానికి పిల్లరా వీరందరూ గతించిన దినంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. చెరువులోకి వెళ్ళిపోవడం ముందుగానే అందరూ చెరువులోకి వెళ్ళిపోయారు. అక్కడ ఒక అధిపతిని ఏర్పాటు చేశారు, గెదల్లి అని ఒక అధిపతిని ఏర్పాటు చేశారు. గత వారంలో కూడా జ్ఞాపకం చేశారు. గెదల్లి అని ఒక అధిపతిని ఏర్పాటు చేశారు. ఆ గెదల్లి అని ఒక అధిపతి ఏర్పడ్డాడని అమ్మోనీయులు తెలుసుకుని అమ్మోనీయులు వచ్చి ఈ గెదల్లిని చంపేస్తారు. కేవలం ఏమీ లేదు, ఒక ఇశ్రాయేలుకు అధిపతి ఉన్నాడని ఏర్పడ్డాని తెలుసుకొని వెంటనే వచ్చి చంపేశారు. అమ్మోనీయులు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుకు చెడుని ఆశించిన వ్యక్తులు పిల్లలు చివరికి చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి తిరిగి వచ్చిన కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. తిరిగి వచ్చిన తర్వాత మనం నెహెమ్యా గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆలయాన్ని అంటే ఆలయం ఏర్పాటు చేయబడింది, ప్రాకారాన్ని కడుతున్నారు. ప్రాకారం ఏర్పాటు చేయబడిన సందర్భంలో వీరు అడ్డు తగులుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. సన్మల్లటూలు అలాగే టోబీ కదా, ప్రతిసారి అడ్డు తగులుతున్నాడు ఆ వ్యక్తి. అంటే అతను ఎవరికి చెందినవాడంట? అమ్మోనీయుల జాతికి చెందినవాడని జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. ఇంకా అంతెందుకు పిల్లలు, ఎప్పుడైతే గ్రంథాన్ని తెరిచి అంటే వీళ్ళు చెరలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఆలయం నిర్మించుకున్నారు, ప్రాకారం నెహెమ్యా గారి కాలంలో ప్రాకారం కడుతున్నారు. అప్పుడు అడ్డుపడుతున్న వారిలో అమ్మోనీయులు కనబడ్డారు. అంతేకాదంటే పిల్లరా, ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఓపెన్ చేసి చదువుతున్నారో అప్పుడు దేవుడు రాయించిన కొన్ని విలువైన సంగతులు అక్కడ కనబడ్డాయట. చూద్దాం పిల్లలు, ఆ మాట కూడా చూసుకొని ఈ కార్యక్రమం ముగించుకుందాం పిల్లలు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం. 412వ పేజీ. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమ్మోనీయులు గాని మోయాబీలు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చినని వ్రాయబడినట్టు కనబడను అంటున్న పిల్లలు. ఈ మాట మనం ఎక్కడ చదువుకున్నాం? మనం ఈ మాటను ఎక్కడ చదువుకున్నాం? ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. ఇది మీ లోతు సంతానానికి వెళ్ళొద్దాను. అలాగే ద్వితీయోపదేశకాండంలో ఆ భూభాగంలో నేను ఆ మోయాబీడే కానీ అమ్మోనీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. ఎందుకంటే మీరు అరణ్య మార్గంలో వస్తున్నప్పుడు వీరు ఏం చేశారంటే బహుమానాలు ఇచ్చి మిమ్మల్ని శపించడానికి బిలామును ప్రోత్సాహపరిచారనే మాటలు ద్వితీయోపదేశకాండంలో చూసాం. అదే మాటలు ఇక్కడ వీరు కొంతకాలానికి ఇంచుమించు రాజుల పరిపాలన అయిపోయిన తర్వాత వారు చెరలోకి వెళ్ళిపోవడం, చెరలో పూర్తయిపోయిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి దేవాలయం నిర్మించడం, ఆ తర్వాత ప్రాకారాలు కట్టబడుతున్న సందర్భంలో ధర్మశాస్త్రాన్ని తెరిచి చదువుతున్నప్పుడు అంటే ఈ మాట కనబడ్డాయంట వాళ్ళకు. ఎప్పుడో మోషే గారి కాలంలో రాయబడిన మాట ఇది కనబడిందట. ఇది కనబడగానే వెంటనే ప్రియుల ఇజ్రాయేలు చాలా మంది, అప్పటికే అమ్మోనీయులు చెదిరిపోయిన వారు చాలా మంది వచ్చేసారు. అమ్మోనీయుల స్త్రీలను పెళ్లి చేసుకున్న వారు ఇజ్రాయేలు చాలా మంది ఉన్నారు. ఈ మాట కనబడగానే వారు ఏం చేశారని చూడండి పిల్లరా. కాగా జనులు ధర్మశాస్త్రం విన్నప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేలు నుండి వెలవేసిరి అన్నప్పుడు చాలా మంది ఏం చేశారంటే ఇజ్రాయేల్ నుంచి వచ్చి కాపురం ఉంటున్నారు అన్నట్టు. అలా కాలక్రమాన్ని ఏమైపోయిందంటే చెరలోకి వెళ్ళిపోవడము, మళ్ళీ రావడము, ఇశ్రాయేలు అంటే దేవుడైన యెహోవాకు దేవాలయాన్ని కట్టడము, ప్రాకారాలు నిర్మించడము, జనసమూహంలో చూస్తూ ఉంటే పిల్లలు చాలా మంది ఏం చేశారంటే అన్ని చెరువుల నుంచి పెళ్లి చేసుకున్నారంట. కానీ దేవుడు ఒక మాట ఏమనంటే 10వ జనరేషన్ అయినా కానీ అంటే అంతవరకు అయినా కానీ ఇశ్రాయేల్ సమాజంలో ఎవరు కూడా చేరకూడదు. అమ్మోనీయుడు కానీ మోయాబీడే కానీ చేరకూడదు. మనకు ఒక లక్షణము మంచిది కాదు, వారు తీరు మారట్లేదు, వారు మంచివారు కారు, వారికి చెట్టు సంకల్పం. అందుకనే యెహోవా సమాజంలో వీరు చేరకూడదని దేవుడు చెప్పేశారు. ఇక్కడ కొంత మాట చూడండి పిల్లలు. అదే 13వ అధ్యాయం 23వ వర్షం నుంచి కొన్ని మాట చూడండి పిల్లలు. In those days also saw I Jews that had married wives of Ashdod and Ammon and of Moab. సరిపోతుంది. ఇక్కడ ఏంటంట యూదులంట ఎవరిని పెళ్లి చేసుకున్నారంట? ఆ దినములలో అష్డోను, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు కనబడిరి అంటున్నారు. మరి దేవుడు ఏమన్నాడు? ఆ మాట చదువుకొని వచ్చేద్దాం పిల్లలు, మీరు మర్చిపోయినట్టున్నారు. ద్వితీయోపదేశకాండంకి వచ్చేది పిల్లలు, ఆ మాట చదువుకొని మళ్ళీ వచ్చేద్దాం ఇక్కడికి. 23వ అధ్యాయం 3వ వచనం నుంచి.
అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరం వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు అని చెప్పేస్తున్నాడు. అంటే పక్కడికి మందిగా దేవుడు చెప్పేశాడు, ఎవరు కూడా దాంట్లో చేర్చబడదు. కానీ ఏమైపోయింది పిల్లరా, రాజుల కాలంలోకి వచ్చేసరికనే సొలొమోను రాజు సైతం అందులో నుంచి స్త్రీలను తెచ్చుకుని వివాహం చేసుకున్నాడు. వీరు అదే ఆలోచిస్తున్నారంట, సొలొమోను గారు చేయలేదా, మేము అదే ఉద్దేశంతో ఇదే నెహెమ్యా గ్రంథంలో 11వ అధ్యాయం మనం చూస్తూ ఉంటాం. అలా చెరువుల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది యూదులు వారిని పెళ్లి చేసుకున్నారంట. అమ్మోనీల నుంచి స్త్రీలను తెచ్చుకొని పెళ్లి చేసుకున్నారంట. అప్పుడు నెహెమ్యా గారు కొన్ని మాట్లాడుతున్న పిల్లరా కట్టించేద్దాం. 26వ వచనం, ఇటు కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను, నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం, లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేరేపింపబడిన వాడై ఇశ్రాయేలందరి మీద రాజుగా నియమింపబడినను, అన్య స్త్రీలు అతని చేత సహాయం చేయనట్లు పాపం చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లును, మన దేవునికి విరోధంగా పాపం చేయనట్లును అన్య స్త్రీలను వివాహం చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకించవచ్చును అని అడిగి, ఇలా చాలా సందర్భాలు కనబడుతుంది పిల్లలు. సన్బల్లట్టు కూడా కనబడుతూ ఉంటాడు, అందులో అల్లుడు కూడా. ఇలా వీరు ఏం చేశారంటే అన్నిల్లో నుంచి వివాహం చేసుకుని వచ్చేసారంట. మిశ్రిత జనము ఇశ్రాయేలులో కనబడింది. వెంటనే వీరు ఏం చేశారంటే అందులో నుంచి వెళ్ళగొట్టేశారు పిల్లలు. వాళ్ళు ఏమనుకుంటుంది అంటే, నెహెమ్యా గారు తెగించి మాట్లాడిందంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో మాటలు వినగానే చూడగానే ఇది దేవుడు ఇచ్చిన మా వాగ్దానం, అంటే దేవుడు ఇచ్చిన ప్రవచనం ఏంటంటే, అలాంటి వాడు మోయాబీడే కానీ అమ్మోనీయుడే కానీ మన సమాజంలో చేరకూడదు అన్నాడు కదా. ఎందుకంటే మనల్ని శపించడానికి బిలామును ప్రోత్సాహపరిచారు. అలాంటి వాడు ఇశ్రాయేలుతో చేయడానికి వీలు లేదని ఒక వాక్యం ఉంది, దేవుడు మనకు రాయించని. ఆ మాటలు తెలుసుకోగానే అందులో నుంచి పంపించేశారు. మళ్ళీ ఇంకా లెక్క పెడుతూ ఉంటే ఏమైపోయిందంటే, ఇశ్రాయేలులో చాలా మంది అలాంటి స్త్రీలను పెళ్లి చేసుకుని వచ్చిన వారు కనబడుతున్నారంట. అలాంటి వారి కొరకు చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుడు అంటే నెహెమ్యా గారు మాట్లాడుతున్నారు వారి పక్షంన. సొలొమోను రాజు గారు వివాహం చేసుకున్నారు, అలాంటి వారు ఆయనే పాపం చేయడానికి కారకుడైన వారు ఈ అమ్మోనీయులు, వారి స్త్రీలు. మీరెందుకు అయ్యా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని వారి ఖండితంగా హెచ్చించేస్తున్నారు. వారి నుంచి పంపించేస్తున్నారు. అసలు మీ ఇశ్రాయేలు కానీ యూదులో కానీ మీరు ఉండకూడదని వారిని మిశ్రిత జనాన్ని అక్కడ నుంచి పంపించేస్తున్నారు. వారు ఆలోచన చూడండి పిల్లలు, వాక్యము దొరకగానే వెంటనే దానికి లోబడిపోతున్నారు. నెహెమ్యా గారు ఆ సమాజం నుంచి ఆ మోయాబీల సంబంధులు కానీ అమ్మోనీల సంబంధులు కానీ అందులో నుంచి తొలగించేస్తున్నారు. అంటే వీరి లక్షణం ఎలాంటిదంటే, సైతం ఏర్పాటు చేయబడిన వారి సైతము మార్పు చేయగల సామర్థ్యం కలిగిన వారు అన్నట్టు వీళ్ళు అమ్మోనీయులు. అందుకని వీరు 10వ తరం అయినా కానీ ఇశ్రాయేలు సమాజంలో యెహోవా సమాజంలో వారు చేరకూడదు. వారికి ఉన్న లక్ష్యం ఏంటంటే, ఇశ్రాయేలు కూలినప్పుడు కానీ, నా పవిత్రమైన స్థానం యెరూషలేము దేవాలయం అపవిత్రపరచబడినప్పుడు కానీ, యూదులు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు కానీ సంతోషించి చప్పట్లు కొట్టి వారు ఏంటంటే కాళ్ళు తన్ని భూమికి కాళ్ళు తన్ని వారు సంతోషించేశారు. అంతేకాదు యూదులను కానీ ఇశ్రాయేలును కానీ దూషణ మాటలు మాట్లాడేశారు. ఇలాంటి జనరేషన్ వారి గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అలాంటి పాడు దిబ్బగా నేను చేస్తాను అబూబాగా అంటున్నాడు దేవుడు. ఎందుకంటే వాడు తీరు మారట్లేదు పిల్లరా. ఒకప్పుడు ఎప్పుడో ఆది కాండంలో మనం చూస్తున్నాం వారి జనరేషన్ ఎక్కడ ప్రారంభమైపోయిందో, లోతు సంతానంలో ప్రారంభమైపోయింది. పాలుతుని ప్రపంచ దేశానికి ఇశ్రాయేలు వెళ్ళకంటే ముందుగానే వారికి భూభాగాన్ని ఇచ్చేశాడు దేవుడు. ముందుగానే స్వాస్థాన్ని ఇచ్చేశాడు. ఇశ్రాయేలు కంటే ముందుగానే స్వాస్థ్యం పొందుకున్నారు. మరి అందులో స్వాస్థ్యం పొందుకున్న వారు స్థిరంగా ఉండొచ్చు కదా. మన తోటి వారు వస్తున్నప్పుడు వారు పరామర్శించవచ్చు కదా. అలా పరామర్శించకుండా శపించడానికి పూనుకున్నారు. వారితో ఎవరో యుద్ధం చేసి కోల్పోయిన భూభాగాన్ని అమోరీలు స్వాస్థ్యం తీసుకున్నారు. అమోరీలతో దేవుడు వారితో యుద్ధం చేయించి, ఇశ్రాయేలుతో యుద్ధం చేయించి ఆ అమోరీల భూభాగాన్ని ఇశ్రాయేలు స్వాస్థ్యం పొందుకున్నారు. ఇంచుమించు 300 సంవత్సరాల తర్వాత ఆ భూభాగం మాకు కావాలని ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్తున్నారు అమ్మోనీయులు. అంటే వీరికి ఉన్న లక్షణాలు మనకు బయటకు వస్తున్నాయి కదా. వీరి ఒక చెడ్డ లక్షణాలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, వీరిని నేను శపించబోతున్నాను. ఎందుకంటే వీరి తీరు మారట్లేదు. నేను పాడు దిబ్బగా చేస్తాను, ముళ్ళ దిబ్బగా చేస్తాను, అది ఉప్పు చల్లేస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే వీరికి ఉన్న తీరు జనరేషన్లో కూడా మారదు అని దేవుడికి అర్థమైపోయింది. అంటే భవిష్యత్తు తెలిగిన దేవుడు కనుక సమాజానికి తెలియజేస్తున్నాడు. అలాంటి వాడు ఇశ్రాయేలులో ఉండడానికి వీల్లేదయ్యా, ఇశ్రాయేలు సమాజంలో ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వారి యొక్క తీరు దారుణమైంది. రాజును సైతం మార్చగలిగిన సామర్థ్యం కలిగిన వాళ్ళు. ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను సైతం మార్చి దేవతలను వారి దేశంలోకి తీసుకుని వచ్చి వారికి మొక్కేటట్టుగా చేసిన అమ్మోనీయులు, దుర్మార్గులు, వారిని ఇశ్రాయేలు సమాజంలో ఉండనివద్దన్నప్పుడు ఎప్పుడైతే ఆ మాటలు చదివేశారో నెహెమ్యా గారి కాలంలో చూసినట్లయితే వారిని సమాజం నుంచి వెళ్ళగొట్టేశారు పిల్లలు. ఎందుకంటే వీరు వారు ప్రాకారాలు కడుతున్నప్పుడు కూడా ప్రతిదానికి అడ్డుపడుతున్నారు, హేళన మాటలు మాట్లాడుతున్నారు, దూషణ మాటలు మాట్లాడుతున్నారు. దీనికి నాకు కుక్క దుగ్గిపోయినా కానీ పడిపోతుంది, ఇది అంత హేళనకరంగా మాట్లాడేశారు గతించే వారంలో మనం విన్న మాటలు. అలా మాట్లాడుతున్న మాటలను బట్టి పర్లేదు అన్నట్టుగా ముందుకెళ్తుంటే, అంతే కదా అమ్మోనీయుల సమాజం అంతా కూడా వారికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వచ్చేసాడు. ప్రాకారాలు కడుతున్నప్పుడు వాళ్ళ భూభాగంలో వాళ్ళు కట్టుకుంటున్నారు. నీకేంటి పోయేది,
మనం కూడా ఏంటంటే చాలా సమాజంలో ఉన్న కనబడుతూ ఉంటాయి పిల్లలు అక్కడక్కడ మనకు ఎదుటివారు మంచిగా ఉన్నా చూసి ఓర్చుకోలేరు, ఎదుటివారు ఏదైనా తలపెట్టినా తట్టుకోలేరు. అలాంటి లక్షణాలు కనుక మనలో ఉంటే పిల్లలు మనం సరి చేసుకుందాం. ఎందుకంటే ఈ వీరిని బట్టి మనకు దేవుడు నేర్పించేది ఏంటంటే శత్రువు పడినప్పుడు కానీ మనం సంతోషించొద్దు, ఉల్లసించొద్దు. దేవుడు బహుశా మనసు తప్పి వారి మీద నుంచి త్రిప్పుకొని అది ఆ ఉగ్రత మన మీద కనుక తీసుకొచ్చినట్లయితే మనం తట్టుకోలేము పిల్లలు. అలాంటి అమోనియుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చెడు లక్షణాలు కలిగిన వారు ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు పిల్లలు. అలాంటిది తన జనాంగాన్ని మీదకి అయిష్టకరమైన కార్యక్రమాలు చేయడానికి తలపెట్టిన ఈ అమ్మోనిలను దేవుడు విడిచిపెట్టలేదు. మరి చరిత్రలో ఏ రీతిగా నెక్స్ట్ జనరేషన్లో ఏ రీతిగా వారి మీద ఉగ్రత వచ్చిందో, దేవుని యొక్క తీర్పులు వచ్చేసారు. మరి వచ్చే వారంలో మనం విందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించిన కాక మనం అందరం లేచిన పిల్లలు ముగి ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకుందాం.